మీరందరూ సంతోషంగా ఉన్నారండి? అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఓకే, చెయ్యిలు లేస్తున్నాయి. అయితే ఈ సంతోషము మనము సంతోషపడుతున్నాం, మన పరలోకమందున్న తండ్రి సంతోషపడాలి. మనం ఆనందిస్తున్నాం, మనల్ని చూసి ఆయన ఆనందించాలి, మన జీవితాన్ని చూసి ఆనందించాలి. ప్రియులారా, ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది దేవుడు మనకిచ్చేటువంటి దయా కిరీటం అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దయ అంటే దేవుడు మనకు గిఫ్ట్గా ఇస్తూ ఉన్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. కానీ ఎక్కువ వస్తుంది, కొంత అప్పటిలాగే ఉంచు బాబు. దేవుడు మనకిస్తున్నటువంటి దయ చాలా ప్రేమతో ఇస్తూ ఉన్నాడు. 365 దినాలు దేవుడు మనకి ఇచ్చాడు 2025 సంవత్సరంలో. ఈ 365 దినాలలో మనము ఏం చేశామనేటువంటిది దేవుడు తన గ్రంథంలో రాసి పెట్టుకొని ఉంటాడు. ప్రియులారా, మరి మనము మన పిల్లలకి ఏదైనా సమయం ఇచ్చి పని అప్పగించామనుకోండి, ఆ పనిలో ఆ సమయంలో వారు ఆ పని ముగించాలి. ముగించకపోతే వారిని మనం ప్రశ్న వేస్తాం. నీకు ఇవ్వబడిన సమయంలో, నీకు ఇచ్చినటువంటి సమయంలో నువ్వేం చేసావని మన పిల్లల్ని మనం అడుగుతూ ఉంటాం. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వారు చదవకపోతే, ఎగ్జామ్స్లో రాసి పాస్ కాలేదనుకోండి, సంవత్సరం కాలం చదివావు కదా నాన్న, ఎందుకు నీవు పాస్ కాలేదని అడుగుతాం మనం. అంటే దేవుడు కూడా మనకి ఇచ్చేటువంటి దినాలు అంత ఈజీగా వెళ్ళిపోతున్నాయి మన జీవితంలో నుండి. సమయం అనేటువంటిది చాలా విలువైంది, అది పోతే మరలా రాదు. అది సమయం అనేటువంటిది గోల్డెన్, మరి బంగారం కంటే విలువైంది, వజ్ర వైడూర్యాల కంటే విలువైంది. మరలా మన జీవితంలో 2025 సంవత్సరము రాదండి. వస్తుందండి? రాదు. అంటే మన జీవితంలో సంవత్సరాలు గడుస్తున్న కొలది మన వయసు పెరుగుతూ ఉన్నది, మన బలము ఒడిగిపోతూ ఉన్నది, మనము చేయవలసిన పనులు మాత్రము ఆగిపోతూ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, పౌలు గారు ద్వారా రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, 15-16వ వచనంలో అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్త పడుడి అంటున్నాడు. మన పిల్లలకి జాగ్రత్త చెప్తాం, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తాం. మనకు కొందరు జాగ్రత్తలు చెప్తారు. అది ఒకటి కరెంటు వైర్ ఉంది జాగ్రత్త అంటాం, అక్కడ పాము ఉంది జాగ్రత్త అంటాం. అంటే అది పాము కరిస్తే నువ్వు చనిపోతావు అని, కరెంటు షాక్ కొడితే నువ్వు చనిపోతావు అని మనం ఎలా చెబుతామో, దేవుడు కూడా సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి, దినములు చెడ్డవి. అంటే ఈ దినములో మనం ఉన్నాము కనుక వాటిని పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. జాగ్రత్తగా మీ జీవితాన్ని, మీ యొక్క బ్రతుకు నావను నడపండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి సమయం మన జీవితంలో నుండి వెళ్ళిపోతూ ఉన్నది, సమయము మన జీవితంలో నుండి జారిపోతూ ఉన్నది. అయితే ఈ సమయంలో మనం ఏమై ఉండాలంటే జ్ఞానులమై ఉండాలి, అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులు ఎలా ఉంటారు, జ్ఞానులు ఎలా ఉంటారండి? అజ్ఞాని అనంటే తనకి ఇవ్వబడిన సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. చదువుకునే సమయంలో చదువుకోడు, పని చేసే సమయంలో పని చేయడు, ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయడు. సమయం అంతా గడిచిపోయిన తర్వాత అయ్యో నేను చదువుకోలేదు, నాకు ఉద్యోగం రాలేదని బాధపడతాడు వివాహమైన తర్వాత. అంటే సమయం విలువ అప్పుడు తెలుస్తుంది వారికి. మనకు కూడా దేవుడు సుమారు ఇప్పుడు ప్రభువుని అంగీకరించి
30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయి ఉన్నవారు ఉన్నారు ఇక్కడ. ఈ సంవత్సరాలలో మనము దేవుని పని ఏం చేశాము, ఎంతమందికి దేవుని సువార్తను చెప్పాము, ఆయన మన కొరకు వచ్చి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని బ్రతికించడానికి, జీవాహారం పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన మార్గము, జీవము, సత్యం అనే మాట ఎంతమందికి తెలియజేశామనేది దేవుడు లెక్క అడుగుతూ ఉన్నాడు. ఈ దినము లెక్క అడుగుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు 365 దినాలు ఈజీగా వెళ్ళిపోయాయి మన జీవితంలో నుండి. అంటే ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయించాలి, పడమరన అస్తమించాలి. ఆ సూర్యుడు ఉదయించాలంటే దేవుడు ఎంత శక్తి వెచ్చించి ఉండాలి. అది ప్రయాణము చేయాలంటే, ఒక వాహనము నడవాలంటే అందులో ఇంధనము, పెట్రోల్ అవసరము. మరి సూర్యుడు మండాలి, ఆ సూర్యుడు తిరగాలి, రాత్రి పగళ్ళు ఏర్పడాలి. మనం నిలుచున్న భూమి తన చుట్టూ తాను తిరగాలి, తన చుట్టూ తాను తిరిగితే రాత్రి పగళ్ళు ఏర్పడాలి. ఈ భూమి ఒక గంటకి 11,11,600 కిలోమీటర్లు తిరుగుతుందటండి ఒక గంటకి. అంత వేగముతో పరిగెత్తుతుంది ఈ భూమి. కానీ మనం ఎక్కడున్నాం అక్కడే నిలబడి ఉన్నాం. ఇలా చెల్లా చెదిరైపోలేదు, పడిపోలేదు. అంటే దేవుడు మనల్ని ఆ రీతిగా భద్రపరుస్తూ ఉన్నాడు. ఈ సమయం అనేటువంటిది మన జీవితంలో నుండి వెళ్ళిపోతుంది. పోనివ్వద్దు అన్నాడు. పోనివ్వద్దు అంటే ఏం చేయాలి మనము? ఏమైనా అరచేతి అడ్డు పెడితే సూర్యుడు ఆగుతాడండి? మరి ఆపమంటున్నాడు కదా దేవుడు. పోనివ్వద్దు అంటే దాని అర్థం ఏంటి? ఆపమంటున్నాడు. ఏం ఆపాలి మరి? సమయమును పోనివ్వద్దు అని అంటే సమయం పోతూనే ఉంది, సమయం పరిగెత్తుతూనే ఉంది, కాలం పరిగెత్తుతుంది. కాలములో నీవు పరిగెత్తాలి, సమయముతో పాటు నీ పనులు చక్కబెట్టుకోవాలి అంటున్నాడు దేవుడు. మనకిచ్చినటువంటి సమయంలో మనము ఏం చేశామో ఆయన అడుగుతూ ఉన్నాడు. పిల్లారా, సంవత్సరాలు ఆయన మనకు దయాకిరీటంగా ఇస్తూ ఉన్నాడు. ఇది నూతన సంవత్సరం అని మనం ఆనందపడతా ఉన్నాం. నూతన సంవత్సరము ఎప్పుడు నూతన సంవత్సరము, ఎప్పుడు నూతనమైనటువంటిది? ప్రియులారా, మన జీవితంలో చాలా నూతనమైన క్రియలు ఉంటాయి, నూతనమైనటువంటి రోజులు ఉంటాయి, నూతనమైనటువంటి పనులు ఉంటాయి. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఒకసారి కీర్తనల గ్రంథము 104వ కీర్తన 30వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. మనం వచ్చాము వెళ్ళిపోయాం అనేది కాదు, కానీ మన జీవితాలను ఎంతవరకు ప్రభువుకు దగ్గరగా తెచ్చుకున్నాము అనేటువంటిది దేవుడు చూసేటువంటిది. మన హృదయాలను ఆయన దగ్గరకు, ఆయన మాటలకు అనుగుణముగా మలుచుకున్నాం అనేటువంటిదే దేవుడు ఈ దినం మనతో చూసేటువంటిది. 30వ వచనంలో అంటున్నాడు, నీవు ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచు ఉన్నావు. భూతలాన్ని ఆయన నూతన పరుస్తూ ఉన్నాడట. అంతకంటే పైన మరి పక్షుల గురించి, జంతువుల గురించి, వాటి గురించి చెబుతూ ఏమంటున్నాడంటే, తగిన కాలమున 27వ వచనం, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. దేవా, ఒక దినం ఇచ్చినందుకు నీవు దయ చూపావయ్యా, ఈ రోజు నన్ను కాపాడినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పేటువంటి మా మనుషులు ఉన్నారండి. కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా ఆయన దయ కొరకు చూస్తూ ఉన్నాయట. ఇంకేమంటున్నాడు, నీవు వాటికి పేర్లు పెట్టునది అవి సమకూర్చుకొను, గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. వాటి ఊపిరి తీసివేయినప్పుడు. ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి పక్షులు, జంతువులు, జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయట.
వాటన్నిటికీ దేవుడు ఫుడ్ సప్లై చేస్తున్నాడండి. అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి ఫుడ్ సప్లై చేయడం చాలా కష్టమైపోతున్నది. సమయానికి రాదు, వచ్చిన పాడైపోయిన ఆహారం కూడా రావచ్చు. భూమి మీద ఉన్నటువంటి మనుషులు 850 కోట్ల మందికి ఆహారం అందాలి అంటే దేవుడు అందిస్తూ ఉన్నాడు. వాటికి మా పక్షులకు కూడా అందిస్తూ ఉన్నాడు. ఇట్లు నీవు వాటిని బ్రతికింపజేస్తూ భూతలమును నూతనపరుస్తూ ఉన్నావు. భూతలమును ఏం చేస్తూ ఉన్నాడండి దేవుడు? ఎలా నూతనపరుస్తున్నాడు? ఎండాకాలం రాగానే చెట్టు ఎండిపోతుంది, వర్షాకాలం రాగానే చెట్టు ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది. ఎండిపోయిన ఆకు మరలా ఏమవుతుందంటే నూతనమైనటువంటి చిగురుతో, నూతనమైనటువంటి ఆకుతో నూతనమైనటువంటి పచ్చదనం వస్తుంది. భూమి ఎడారిగా మారిపోతుంది. భూమికి పచ్చని రంగేసినట్లుగా వర్షం పడగానే పచ్చగా మారిపోతుంది. అలాగే భూమి మీద ఉన్నటువంటి జంతువులు, భూమి మీద ఉన్నటువంటి విత్తనాలు, ఒక విత్తనాన్ని భూమిలో విత్తిన తర్వాత అది నూతనమైనటువంటి మొక్కతో మరలా పైకి వస్తుంది. భూమి మీద ఉన్నటువంటి వాగులు, వంకలు, సెలయేరులు ఇవన్నీ ఒక నూతనమైనటువంటి దారులు ఏర్పరచుకుంటాయి. వీళ్ళారా నూతనపరుస్తూ ఉన్నాడు భూమిని. భూమి నూతనపరచబడుతుంది. అలాగే భూమి మీద ఉన్నటువంటి మనుషులమైన మనము నూతనపరచబడాలి. వర్షం పడలేదనుకోండి, సిటీలో మొత్తం డ్రైనేజీ మొత్తం జామ్ అయిపోయి విపరీతమైనటువంటి స్మెల్, రోగాలు, దోమలు వస్తాయి. ఒక్కసారి వర్షం పడిందనుకోండి, పట్టణం మొత్తం కడగబడుతుంది. అంటే ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నూతనపరుస్తూ ఉన్నాడు. మనుషుడు వాడుకొని వదిలిపెట్టినటువంటి వాటర్, ఆకాశం నుండి వర్షం కురిస్తే అది ఒక్కసారి మీరు పట్టి ఒక పాత్రలో పట్టి చూస్తే ఏ కలర్ ఉంటుందండి? స్వచ్ఛమైన నీరు. అది మన ఒంటికి తాకి వెళ్ళిపోయింది అనుకోండి, డ్రైనేజీ వాటర్ ఎలా ఉంటాయండి? మురికి నీరు. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా అలాగే పేరుకుపోతే భూమి మురికిమయమైపోతుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే వర్షం కురిపించి నీ ఇంటి ముందు కడగబడిన నీళ్లను డ్రైనేజీ ద్వారా చెరువులోనికి, చెరువులో నుండి నదిలోనికి, నదిలో నుండి సముద్రంలోనికి తీసుకెళ్తా ఉన్నాడు. ఆ సముద్రములో కలిసినటువంటి మూసీ నది లాంటి ఎన్నో నదులు, ఎన్నో దేశాల పట్టణాలు నదులు సముద్రంలో కలుస్తున్నప్పటికీ అవి సముద్రము మురిగిపోవట్లేదు, సముద్రము మురికి నీరుగా మారట్లేదు. అంటే దేవుడు సముద్రానికి ఇచ్చినటువంటి గుణం ఏంటంటే ఒక మురికి నీరు తనలో కలుపుకొని అది పరిశుభ్రమైన నీటినిగా తయారు చేసేటువంటి గుణము ఆ సముద్రపు నీటికి ఇచ్చాడు దేవుడు, ఫిల్టర్ చేసేటువంటిది. అంటే ఈ ప్రకృతి అంతా కూడా ఒక సైకిల్ అంటున్నాడు, ఒక ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. సంవత్సరము మారుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. అలాగే అంటే భూమిని దేవుడు నూతన పరుస్తున్నట్టుగా ఈరోజు క్రైస్తవులమైన మనల్ని కూడా ఏమంటున్నాడంటే మీరు నూతనపరచబడండి అంటున్నాడు. మన పాత జీవితాన్ని ఏం చేయమంటున్నాడు? సమస్తము పాతవి గతించెను, సమస్తమును ఇదిగో నూతనము, క్రొత్తవాయి అని అంటున్నాడు. కొత్తదనం మనకు చాలా సంతోషం అండి. కొత్త డ్రెస్ వేసుకోగానే ఎలా ఉంటుందండి మనసు? చాలా హ్యాపీగా ఉంటుంది. కొత్తగా మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారనుకోండి, ఆ రోజు ఎలా ఉంటుందండి? మర్చిపోతారా మీ లైఫ్లో? వివాహం చేసుకున్న రోజు మర్చిపోతారా అండి? ఎంత ఆనందం అండి! వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి అబ్బాయి ఏడుపు ముఖంతో ఎవరైనా ఉంటారండి? ఉండరు. అంటే పండుగ అంటే ఆనందము, డ్రెస్ అంటే ఆనందము, కొత్త వెహికల్ నడిపినప్పుడు నీకు ఆనందము, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు నీకు ఆనందము.
అంటే మన జీవితంలో సంవత్సర కాలము ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడం కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి అంటున్నాడు. ఎప్పుడు ఆనందించాలి? ఎల్లప్పుడూ ఆనందించుడి అంటున్నాడు. ఎల్లప్పుడూ ఎలా ఆనందిస్తామండి? మరి ఈరోజు మనందరికీ ఆనందం. మీరు ఫస్ట్ అడిగాను, మీరు సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా ఉన్నామన్నారు. ఈ సంతోషం మళ్ళీ రేపు ఉండాలి. మరి రేపేంటి? మన శారీరక పనులలో మునిగిపోతాం. పోనీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు నీ పని చేసుకున్న సాయంత్రమైన ప్రభువులు ఆనందిస్తామంటే లేదు. పిల్లారా, ప్రతిరోజు ఆనందించాలి. ఆనందం ఎప్పుడు వస్తుంది మనకంటే, ఈరోజు దేవుని పని చేసినప్పుడు ఆనందం, దేవుని కొరకు బ్రతికినప్పుడు ఆనందం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు ఆనందం. ఆ దేవుని కొరకు బ్రతకడం అనేటువంటిది 365 రోజులు బ్రతకాలి. 365 దినాలు మనకు సంతోషమే. ఎట్లా సంతోషం దొరుకుతుంది మరి? సిస్టర్ పాట పాడింది ఇప్పుడు, ఎవరు? ప్రమీలక్క. చాలా చక్కగా పాట పాడింది. మంచి గొంతు, మంచి రాగం ఇచ్చాడు దేవుడు. ఆ పాట వింటుంటే నేను చూశాను, మీ అందరి కన్నులు ఇటే చూస్తున్నాయి. నా మాటలు వింటుంటే కన్నులు చూస్తున్నాయో లేదో కానీ, పాట వింటుంటే మాత్రం అందరి కన్నులు చూస్తాయి. హృదయం తపించిపోయింది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇస్తూ ఉన్నాడు. దానిని ఏం చేయాలంటే మనం వాడుకోవాలి. ప్రియులారా, ప్రతి దినము ఆనందించాలంటే ప్రతి దినము మనం ఏం చేయాలి? మరి నూతనమైన క్రియ చేయాలి. ఈరోజు ఈ ఊరిలో మీటింగ్ పెట్టామా, రేపు ఎక్కడ పెట్టాలి? మరి పెట్టకపోతే ఆనందం లేదు. అంటే ప్రభువు యొక్క పనిలో ఈరోజు ఈ ఆత్మతో మాట్లాడావు, ఈ వ్యక్తితో సువార్త చెప్పావు, రేపు ఎవరితో చెప్పాలి? మరి రేపు ఏ పట్టణానికి వెళ్ళాలి? రేపు ఎక్కడ సువార్త చెప్పాలి? పగలున్నంత వరకు ప్రభు ఏం చేశాడట? బోధ చేస్తూ తిరుగుతూ వెళ్ళాడు. రాత్రి కాగానే ప్రార్థన చేశాడు. అంటే సమయం ఉంటే ఏం చేయాలంటే మనము ఊరుకోకూడదు. వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పే కార్యక్రమాలు చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. నూతనమైన కార్యక్రమం చేస్తే, ఒక నూతనమైన ఆత్మను ప్రభు యొద్దకు నువ్వు నడిపించావనుకో, ఆ రోజు నీకు ఎంత సంతోషం. పోనీ మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలా ఉంటారండి? బాప్తిసం తీసుకున్న రోజు చాలా సంతోషం. ఎందుకంటే ప్రభువుకు అటాచ్మెంట్ అయిపోయి, తరువాత నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు గడిచేసరికి జీవితము మట్టిలో కలిసిపోతుంది. అంటే ఈ మనిషి పాప జీవితంలో కలిసిపోయినప్పుడు నీకు ఆ సంతోషం ఉండదు. ప్రతి దినము సంతోషించాలంటే మనం రోజు ఒకే ఇంటిలో ఒకే కర్రీతో అన్నం తిన్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? తినగలవండి? అంటే మనం రొటీన్గా ఏది పనులు చేయకూడదు. చేసినా అది అంత ఇంట్రెస్ట్గా ఉండదు. నేను ఈరోజు చెప్పిన వాక్యమే మీకు మరలా చెప్పాను అనుకోండి, మీరు మొన్న చెప్పిందే కదా అంత ఇంట్రెస్ట్గా వినరు మీరు. కానీ వాక్యమును మాత్రం మార్చలేము. రోడ్డుకు ఎడమ వైపున వెళ్ళవాలను బోర్డు రాసి ఉంటుంది, దాన్ని మార్చగలుగుతామండి మనం? ఆ హెచ్చరిక అక్కడ ఉండాలి, అదే రాసి పెట్టాలి, ఇంకేది రాసి పెట్టకూడదు. బైబిల్ కూడా మనకు అదే రాసి పెట్టింది. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో, అర్థం చేసుకునే విధానంలో, పనిలో మనం సిద్ధపడే విధానంలో నూతనత్వంలోకి వెళ్ళాలి. ప్రతి దినము నూతనపరచబడాలి మనం. ప్రియులారా, ప్రతి దినము అంటే నూతనమైన క్రియ చేస్తే మనకు ఆనందం. అంటే మనం ఎప్పుడు ఆనందిస్తాం? ప్రతిరోజు ఆనందించమన్నాడు కదా, ఎల్లప్పుడూ ఆనందించమన్నాడంటే ఎల్లప్పుడూ ఒక నూతనమైన క్రియ చేస్తే, నూతనమైన పాట పాడితే, నేనే రాసుకొని వచ్చి నేనే క్రొత్త పాట పాడాను అనుకోండి, ఆ రోజు నాకు ఎలా ఉంటుందండి? ఒక 100 మందిలో పాడాను అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా సంతోషం ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళడమే జ్ఞానయుక్తమైనటువంటి పని. అదే సంతోషాన్ని ఇచ్చేది. అదే మరి అజ్ఞాని వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేది. ప్రియులారా, పౌలు గారు ఏం చేశారంటే ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక
17వ వచనము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. క్రీస్తు యేసునందుంటే ఏంటట? నూతన సృష్టి. నూతన సృష్టి అంటే క్రొత్తగా తయారు చేయబడ్డవాడు. సృష్టి అంటే ఏంటిదండి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అది సృష్టి. మరి మనము నూతన సృష్టి కాగలమా? నూతనమైనటువంటి సృష్టించగలమా? నూతన సృష్టి అంటే ఏంటండి? ఇంతకు ముందు లేనిది ఇప్పుడు తీసుకొస్తే సృష్టి. ఇంతకు ముందు మొబైల్ లేదు, దీన్ని సృష్టించారు, అంతేనండి. ఇలాంటివి ఎన్ని లేటెస్ట్ దేవుని కార్యక్రమాలు, ఎన్ని సంఘాలు, ఎన్ని మీటింగ్లు, ఎన్ని సందేశాలు ప్రజలకు మధ్యకు చేర్చవేయాలి. ఎంతమంది నూతన ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించడము, అదే నూతనమైనటువంటిది. పౌలు గారు ఏం చేస్తున్నారు? 5వ అధ్యాయము, అదే 5వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. 16వ వచనం, ఇక మీదట 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎందరు ఆపినా మేము అధైర్యపడము. ప్రభువు నమ్ముకున్నామంటే ప్రభువును చెప్పడానికి మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. సంవత్సరానికి ఒక్కసారి నూతన పరచబడడం కాదు, దినదినము. ఎవరు నూతన పరచబడాలి? రోజుకొక కొత్త డ్రెస్ వేసుకుంటే నూతన పరచబడడం కాదు. దినదినము భావ్య పురుషుడేమో అంటే ఈ శరీరం అందమేమో కోల్పోతున్నది. యేసు ప్రభు చూడడానికి ఎలా ఉన్నాడట? ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. రక్తము కారుతూ ఉండగా అతనికి సొగసైనను స్వరూపమైనను లేదంటాడు యెషయా. అంటే సొగసు లేదు అని అంటే, సొగసు ఎందుకు పోయిందంటే కాలు నిద్ర లేకుండా తిరిగాడు ప్రభు పనిలో. ఆయన దేవుని కార్యక్రమాల్లో ఏమన్నాడంటే, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదా, సమయం లేదా. సమయము తీసుకోలేదు ఆయన. ఎప్పుడు నిద్రపోయాడండి యేసు ప్రభు? ఎక్కడైనా నిద్రపోయినట్టుగా అప్పుడప్పుడు అంటుంటారే, అన్న పని చేసేంత దాకా నేను ఈ ఛాలెంజ్ ప్రభు పనిలో తీసుకోవాలి మనం. యేసు ప్రభు కూడా పడవలో వెళుతుండగా తలవాల్చుకున్నట్టుగా చూసాం మనం. ఎక్కడండి? ప్రయాణంలో తలవాల్చుకున్నాడు. ప్రియులారా, దినదినము మా భావ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆంతర్య పురుషుడు అంటే ఎవరండి? హృదయము. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. ఈ ఆంతర్య పురుషుడు ఏమవ్వాలంటే ప్రతిరోజు సబ్బు పెట్టుకొని ఈ శరీరాన్ని వాష్ చేసుకున్నట్టుగా ప్రతిరోజు వాక్యం అనే సబ్బు పెట్టి ఆంతర్య పురుషుణ్ణి కూడా మనం నూతన పరచాలి. హృదయమును కడిగి వేయాలి. విరిగి నలిగిన హృదయము నాకు ఆసన్నమైంది అన్నాడు దేవుడు. ఈ హృదయాన్ని కడిగి వేయాలండి. ఈ హృదయము నూతన పరచబడాలి. ఆంతర్య పురుషుడు మరి నూతనమైనటువంటి ఆలోచనలు చేయాలి. మీరు సంచలనాలు సృష్టించాలి. మనము సంచలనాలు సృష్టించాలి. వారు అంత క్రియ చేశారా? వారు నిరుపేదలైనను వారి దాతృత్వం కంటే మించి వారు పనిచేశారు. ఆనాడు మాసిదోనియా సంఘం గురించి చెప్పినట్టుగా ఈరోజు మనము శారీరకంగా బలహీనులము కావచ్చు, ఆర్థికంగా బలహీనులం కావచ్చు, ఈ లోక జ్ఞానంలో చదువులో తక్కువ వారము కావచ్చు, కానీ
దేవుని విషయంలో, దేవుని జ్ఞానం విషయంలో, ఈ దేవుని పనిచేసే విషయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత గొప్పది. దానిని మనము కాపాడుకోవాలి, దానిని తృణీకరించకూడదు, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ చేరి ఉన్న మీలలో, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళే పని చేస్తారు, నేనేం చేయగలను, వెళ్ళగలను, బైబిల్ పట్టుకొని వెళ్ళి కూర్చొని మాటలు విని ఆశీర్వాదం తీసుకొని రాగలను అని అనుకుంటున్నారేమో మీరు. ప్రతి మనిషిలో దేవుడు ఒక తలాంతునిచ్చాడు. మీరందరూ కూడా నూతనమైనటువంటి సంచలనాలు సృష్టించాలి దేవుని పనిలో. సిస్టర్ ఎంత గొప్ప పని చేసింది, బ్రదర్ ఎంత పని చేశాడు, ఇంత మీటింగ్ అరేంజ్ చేస్తాడని నేను అనుకోలేదు అని నీ పైన వారు దేవుడు ఆనందించాలి. ప్రియ సంగమ సహోదరులారా, ఈ యొక్క 2026 సంవత్సరంలో దేవుడు మీ మీద పెట్టేటువంటి భారము, దేవుడు మీ మీద పెట్టేటువంటి పనులు, వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, ఏమాత్రం మీరు రాజీ పడకుండా దేవుని పని చేసే విషయంలో మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకొని కృతతుల్యులు కావాలని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.